అనదర్ క్వశ్చన్ సార్, చాలా మంది గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కి ఫ్యాక్ట్స్ ని ఎలా రిమెంబర్ చేసుకోవాలి, ఫ్యాక్ట్స్ ని ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది ఒక సందిగ్ధత ఉంటుంది. దీని గురించి మీరు ఎలాంటి స్ట్రాటజీ అవలంబించారు అండ్ స్టూడెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ చెప్పండి సార్. సరే, ఇందాక మీరు యూపీఎస్సి నుంచి గ్రూప్స్ కి వచ్చేపాటికి మీరు ఫేస్ చేసిన హర్డిల్స్ ఏంటి అంటే నాకు స్ట్రైక్ అవ్వలేదు, బట్ మీరు వేసిన క్వశ్చన్ లోనే ఇందాక ఆన్సర్ వచ్చింది. సో యూపీఎస్సి ఇస్ మోర్ ఆఫ్ బ్రాడ్, కానీ వెన్ ఎవర్ ఇట్ కమ్స్ టు ఏపీఎస్సి వీ హ్యావ్ టు రిమెంబర్ ఫ్యాక్ట్స్. మొన్న కూడా క్వశ్చన్ విమెన్ రిజర్వేషన్ మీద ఆర్టికల్ ఏది అనేది ఏదో ఫెయింట్ మెమరీ, ఎగ్జామ్ రాసి 1 year అయిపోయింది కదా సార్, సో కరెక్ట్ గా గుర్తులేదు. సో మనకి గ్రూప్స్ కి వచ్చేపాటికి ఫ్యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో నేను దానికి ఏం చేశాను అంటే న్యూమానిక్స్, సమ్ షార్ట్ కట్స్, ఆర్టికల్ 243I అని ఉంది సార్. అది ఎలా గుర్తుపెట్టుకున్నాను, మనం రోజు యూజ్ చేసే వైఫై, సో వైఫై హైఫై ఇలాగా గుర్తుపెట్టుకొని, సో 243I అనేది ఫైనాన్స్ కమిషన్, సో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ 243I ఆర్టికల్. సో నేను బీటెక్ చేశాను, మన గ్రేడ్ సిస్టమ్ ఉంటుంది, ఎఫ్ అంటే ఫెయిల్, సో 243F అంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ లోకల్ బాడీ పీపుల్. సో అలాగా నేను కొన్ని న్యూమానిక్స్ నేను గుర్తుపెట్టుకున్నాను. సో కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్, ఈరోజు February 14th, ద మోస్ట్ ఆస్పీషియస్ డే, సో న్యూమానిక్ 143. సో 143 ఏంటంటే ఒక ప్రెసిడెంట్ కెన్ ఆస్క్ అడ్వైస్ టు సుప్రీం కోర్ట్ రిగార్డింగ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ నాన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్. సో అలా నేను కొన్ని న్యూమానిక్స్ గుర్తుపెట్టుకోవడం జరిగింది. అలా ప్రతిదానికి సార్, రాదర్ దాన్ డూయింగ్ హార్డ్ వర్క్, ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో జాగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకనామీ కానీ, నేను కొన్ని న్యూమానిక్స్ గుర్తుపెట్టుకున్నాను. మన సోషియో ఎకనామిక్ సర్వే తీసుకోండి, అనెక్షర్స్ లో ఎగ్ ప్రొడ్యూసింగ్ విచ్ ఇస్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్, మీట్ ప్రొడ్యూసింగ్ విచ్ ఇస్ ద ఫస్ట్ డిస్ట్రిక్ట్, మనకి ఇలాంటి క్వశ్చన్స్ 2017 Group 2 లో జరిగారు. సో నేను దానికి కూడా కొన్ని న్యూమానిక్స్ పెట్టుకొని నేను 2019 Group 2కి అటెండ్ చేశాను. సో ఫస్ట్లీ ఫ్యాక్ట్ రిమెంబరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మనకు అవి Group 2 లో కాకపోయినా ఆ ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి వీ కెన్ ఈజీలీ రైట్ ఇన్ Group 1 మెయిన్స్. దట్స్ వాట్ ఐ డిడ్ ఇట్. డిసెంబర్ లో జరిగిన Group 1 మెయిన్స్ లో నేను ఇది యూజ్ చేశాను. సో ఎవరైతే Group 1 అండ్ Group 2 కలిసి ప్రిపేర్ అవుతున్నారో, ఇంటిగ్రేట్ 2 నోటిఫికేషన్స్ ఇస్తున్నారో, వాళ్ళకి ఈ ఫ్యాక్ట్స్ అబ్బా ఏం చదువుతాం ఇది అనే కంటే మనం ఆ ఫ్యాక్ట్స్ ని కొంచెం గుర్తుపెట్టుకొని ఈజీగా జాట్ డౌన్ చేసుకొని Group 1 కి కూడా యూజ్ చేసుకుంటే మనకి మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి సార్. యా సార్. This video is brought to you by AKSIAS.